హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దర్జాగా కబ్జా చేసిన అక్రమ కట్టడాన్ని పోలీసుల సహకారంతో కూల్చివేసిన కోరుట్ల మున్సిపల్ అధికారులు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన బెల్లాల శివరంజని రెడ్డి భర్త కీర్తిశేషులు బెల్లాల చంద్రశేఖర్ రెడ్డి 2017 సంవత్సరంలో కోరుట్ల మెట్పల్లి ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భూమిని పేపర్ యార్డిచ్చి ఎవ్వరూ అభ్యంతరం చేయకపోవడంతో సర్వే నెంబర్ 796/E లో గల 2904 చదరపు గజాల భూమిని బెల్లాల చంద్రశేఖర్ రెడ్డి 2017లో బలిజ రాజరెడ్డి వద్ద కొనుక్కున్నారు. అయితే బెల్లాల చంద్రశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత 2018లో ఇలియాస్ మరియు కలిక్ అండ్ సన్స్ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి 6 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని, కబ్జా చేసిన వారిని బెల్లాల శివరంజని రెడ్డి పలుమార్లు సంప్రదించగా మహిళని చూడకుండా నానా దుర్భాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డారని, ఈ క్రమంలోనే కబ్జాకు గురైన స్థలంలో నిర్మాణం చేపట్టారని తెలిసి భూమికి రక్షణ కల్పించాలని కోరుతూ కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ వారిని సంప్రదించగా సానుకూలంగా స్పందించి డాక్యుమెంట్లను వెరిఫై చేసి అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. గత ప్రభుత్వంలో మహిళకు న్యాయం జరగలేదని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి నరసింగరావుకు వారి సమస్యను వివరించగా సానుకూలంగా స్పందించి ఒంటరిగా పోరాటం చేస్తున్న మహిళకు న్యాయం చేయాలని ముందుకు రావడం జరిగిందని తెలిపారు. శివరంజనికి న్యాయం చేయడానికి ముందుకొచ్చిన అధికారులకు, రాజకీయ నాయకులకు, కోరుట్ల ప్రజలకు ఆమె అభివందనలు తెలిపారు. నమస్తే అండి. నా పేరు శివరంజని రెడ్డి. నా భర్త పేరు చంద్రశేఖర్ రెడ్డి అండి. తను 2018 సెప్టెంబర్లో చనిపోయారు. ఈ కొరుట్ల అనే పట్టణంలో తను 2016లో 796/E సర్వే నెంబర్లో గల 2904 స్క్వేర్ యార్డ్స్ కొనుగోలు చేశారండి. కొనుగోలు చేశాక ఆ నేషనల్ హైవే రోడ్డుకున్న ఒక 6 గుంటాస్ కలిక్ అనే వ్యక్తికి 3 డాక్యుమెంట్స్ చేశారు. మధ్యలో ఉన్న 6 గుంటాస్ను తను ఎవరికి అమ్మకుండా మిగతా కొన్ని పార్ట్స్ అమ్మారు. ఓవరాల్గా నాకు ఇప్పుడు 1400 చదరపు గజాలు అక్కడ స్థలం అఫీషియల్గా నాకు ఉందండి. అనుకోకుండా ఇలియాస్ అనే వ్యక్తి ఎక్కడో ఉన్న ఒక డాక్యుమెంట్లో ఉన్న హద్దులను తీసుకొని ఇదే నా హద్దులు అని చూపించి 2018లో మా తర్వాత ఆయన ఒక డాక్యుమెంట్ని చూపించి ఒక లింక్ డాక్యుమెంట్ చేసి ఈయన ఫేక్గా ఒక డాక్యుమెంట్ సృష్టించుకొని నా ల్యాండ్లోకి కబ్జాకు వచ్చాడండి. మా హస్బెండ్ చనిపోయాక నేను రెగ్యులర్గా కోరుట్లకు వచ్చి నా ల్యాండ్లోకి నేను వెళ్ళడానికి ట్రై చేస్తుంటే నన్ను చంపుతామని, కుక్కల్ని వదిలేస్తామని అసభ్యమైన, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేని పదజాలాన్ని యూజ్ చేస్తూ నన్ను లిటరల్గా హరాస్ చేశారండి. యాక్సిడెంట్ చేయడానికి కూడా ట్రై చేయబోయారు. అప్పుడున్న గవర్నమెంట్లో నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదండి. అందరి దగ్గరికి తిరిగాను, నాకు హెల్ప్ చేయండి అని చెప్పి, న్యాయం చేయండి అని. ఎవరు కూడా కనీసం నా డాక్యుమెంట్స్ని తీసి చూసేంత ఓపిక కూడా ఎవరికి అప్పటికి లేదు. ఎందుకంటే అప్పుడున్న వ్యవస్థ మొత్తం వీళ్ళకు అనుకూలంగా ఉంది. నాలాంటి బాధితులు ఎంతోమంది ఇలా ఈ కొరుట్లలో. తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనండి నిజంగా చెప్తున్నాను, నాకు ఒక 90% ఇప్పుడు జస్టిస్ జరిగిందని అనుకోవాలి. ఇప్పుడున్న నరసింహరావు గారు, పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ కమిషనర్ గారు, వీళ్ళందరూ నా యొక్క డాక్యుమెంట్స్ని చాలా ఇదిగా ఓపికతో అన్నీ చేసి ఎంక్వైరీ చేసి నాకు లిటరల్గా సపోర్ట్ చేశారండి. చేసి నిన్న కంప్లీట్గా గవర్నమెంట్ వ్యవస్థతోనే నేను వాడు చేస్తున్న అక్రమ కట్టడాన్ని ఆపించగలిగాను. ఒక విధంగా నాకు జస్టిస్ జరిగిందనే అనుకుంటున్నాను. ఇంకా పూర్తి జస్టిస్ నాకు జరగాల్సింది ఉందండి. ఇలాంటి నరరూప రాక్షసులు ఇలియాస్ కొడుకు వాళ్ళు ఒక నరరూప రాక్షకులండి. వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒక లేడీని ఎలా మాట్లాడాలి ఆవిడతో అని చెప్పే ఒక చిన్న కామన్ సెన్స్ కూడా లేకుండా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయలేని బూతులు తిట్టడం, కలిక్ వాళ్ళ కొడుకులు దౌర్జన్యంగా నా మీదికి రావడం, చంపుతానని వేలు చూస్తూ బెదిరించడం, ఇవన్నీ పబ్లిక్లో చేస్తున్నా కూడా ఎవరూ అడ్డుకోలేని పరిస్థితి అప్పుడు నాది. కానీ ఈరోజు నాకు గవర్నమెంట్ సహాయం ఉంది, పోలీస్ వ్యవస్థ సహాయం ఉంది. అక్కడున్న ప్రజలు నిజంగా అక్కడున్న కొంతమంది మంచి మనుషులు, కొరుట్ల పట్టణంలో ఉన్న మంచి మనుషులు నా వెనుక ఉండి నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారండి. దయచేసి నేను ఈ మీడియాను కోరుకునేది ఏంటంటే, ఇలాంటి నరరూప రాక్షకుల్ని, ల్యాండ్ గ్రాబర్స్ని
అసలు సహించకండి. నేను ఒక్కదానే కాదు, నాకు తెలిసింది ఏంటంటే కొరుట్లలో నాలాగా వీళ్ళ బాధితులు ఎంతోమంది ఉన్నారని తెలిసింది. దయచేసి వాళ్లకు ఇలాగే సహాయం జరిగి వాళ్లకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇంకా నాకు న్యాయం పూర్తిగా జరగలేదు, జరగాల్సింది ఉంది. జరిగే వరకు నేను పోరాడతానండి. వాళ్లకు నేను భయపడేదే లేదండి. బట్ ప్లీజ్ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని, ఇప్పటికైనా వాళ్ళకు తగిన శిక్ష పడుతుందని ఇలాంటి వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి సహకరించండి. అండ్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ. పోలీస్ వ్యవస్థ, నరసింహారావు గారు, ఎవ్రీబడి, మున్సిపల్ కమిషనర్ గారు, ఎవ్రీబడి అండి. నేను చెప్పింది నన్ను నమ్మి నా బాధను ఓపికతో విని నా వెన్నంటే ఉన్నందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలండి. దయచేసి వాళ్ళకు తగిన శిక్ష పడాలండి. థ్యాంక్ యూ సో మచ్. భూమి తీసుకున్నారు, దొంగ భూమి కాదు, అవి కాదు కదా. వాళ్ళు దొంగలు, వాళ్ళంతా అది ఎవరికి పైసలు ఇచ్చారు చూడండి.
మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.